హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో సంస్థ నుండి అసోసియేట్ ఉద్యోగాలకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయాలంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే శాలరీ వచ్చి స్టార్టింగ్ 18,000 అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే మినిమం 18 సంవత్సరాలు అయితే కలిగి ఉండాలని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, అలానే ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే విప్రో కెరీర్స్ అఫీషియల్ వెబ్సైట్లో యొక్క నోటిఫికేషన్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కింద చూసినట్టయితే ఫ్రెషర్ వాకిన్ అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 14th May నుండి 17th May వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. సో అలానే ఇక్కడ శాలరీ చూసినట్టయితే 1.25 నుంచి 1.75 lakh పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క జాబ్కి సంబంధించి జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో అయితే ఉంటుందని చెప్పి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి టైం అండ్ వెన్యూ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. సో 14th May నుండి 18th May వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 AM నుండి ఆఫ్టర్నూన్ 12:30 PM వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడైతే క్లియర్గా టైము అది ఇచ్చారు. అలానే ఈ యొక్క ఇంటర్వ్యూస్ని ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు ఒకసారి అయితే చూడండి గైస్. విప్రో క్యాంపస్ గచ్చిబౌలి అని చెప్పేసి అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి మీరు అది చెక్ చేయండి. అలానే జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్టయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు అంతా. సో మెగా వాకిన్ డ్రైవ్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా అన్నీ కూడా ఇచ్చారు. సో డేటు టైము అన్నీ కూడా ఒకసారి మీరు కూడా అవన్నీ చెక్ చేయండి. అలాగే రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పి ఇక్కడైతే కొన్ని ఇచ్చారు. షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని చెప్పి. సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే బాగుండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి, అలానే ఎక్సెల్ కూడా వచ్చి ఉండాలని చెప్పి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్టయితే స్పెసిఫికేషన్స్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. సో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి గైస్. సో వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అలానే షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు గైస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుండి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అట్లానే 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, మీకు 2 days అనేది వీక్ ఆఫ్ అనేది ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. అలానే నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మిమ్మల్ని అయితే జాబ్లోకి చాలా త్వరగా ఇమీడియట్గా అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఓన్లీ ఫ్రెషర్స్ అండ్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి తప్పకుండా అప్లై చేయండి. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో అలానే ఇక్కడ చూసినట్టయితే ప్లీజ్ క్యారీ బిలో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పి కూడా మెన్షన్ చేశాడు. అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే మీకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మీరు అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని అన్నీ కూడా ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకుని వెళ్ళండి గైస్. సో అలానే ఇక్కడ నోట్ అని చెప్పి ఇంకోటి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ ప్యాక్ అండ్ ల్యాప్టాప్ బ్యాగేజ్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓన్లీ డాక్యుమెంట్స్ ఇవి మాత్రమే తీసుకొని వెళ్ళండి, వాడు ఏదైతే మెన్షన్ చేశాడు అవి. సో ఎటువంటి బ్యాగ్స్ కానీ లగేజ్ కానీ లోపలికి అయితే అలౌ చేయమని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పాయింట్ కూడా మీరైతే క్లియర్గా చూసుకోండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ వచ్చి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి గైస్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.